మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక బైకు, ఒక సెల్ ఫోన్, 1565 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంచిర్యాల డీసీపీ వివరాలు వెల్లడించారు. నిందితులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి గంజాయిని విక్రయిస్తున్నారని గుర్తించామన్నారు. గంజాయి తీసుకుంటున్న వారిలో 20 నుంచి 25 సంవత్సరాల యువతనే ఉండడం శోచనీయమన్నారు. గంజాయిని సేవించినా, విక్రయించినా, అక్రమంగా రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి విషయంలో స్థానికంగా ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామన్నారు. వారు ప్రతినిత్యం గంజాయికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారని తెలిపారు. గంజాయిని సేవించి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. వారి యొక్క సిబ్బంది భీమవరం గ్రామ శివార్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో దీపు దుర్గం సంజయ్ వీళ్ళు దుర్గం సందీప్ కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము. వీళ్ళు బైక్పై రావడం జరిగింది. అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రావుల ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ దుర్గం సందీప్, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తి కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు. వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ 6 ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు. వీళ్లకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఈజీ మనీ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, బలార్షా ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడము, అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది, మానవ సంబంధాలని నష్టపరుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే A3, A4 28 ఇయర్స్, 23 ఇయర్స్, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ దుర్గం సందీప్, దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 12 మంది వరకు బయట ఉన్నారు. వాళ్ళు కన్జ్యూమర్స్. వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఈ గంజాయి దొరకలేదు కాబట్టి